హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ విత్ రాజ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మాత్రం ఆధార్ పీవీసీ కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. అలాగే దీనికి కాస్ట్ వచ్చేసరికి 50 రూపీస్ అయితే ఛార్జెస్ తీసుకున్నారు. ఈ వీడియోలో మాత్రం ఎలా అప్లై చేయాలి, అలాగే మీకు స్క్రీన్ రికార్డ్ అయితే మీకు చేసి పెడతాను. మీరు ఆ విధంగా అప్లై చేస్తే మాత్రం వితిన్ 1 వీక్లో మీకు ఇంటికి అయితే పీవీసీ కార్డ్ అని డెలివరీ అవుతుంది. ఈ వీడియో ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఎవరికి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మనం ఆధార్ పీవీసీ కార్డ్ ఎలా అప్లై చేసి చూద్దాం. అంటే నేను ఒకటి అయితే అప్లై చేశాను. అన్బాక్సింగ్ వీడియో కూడా వీడియో తర్వాత వస్తుంది. ఇప్పుడు మీకు చూపెడతాను ఎలా అప్లై చేయాలో ప్రాసెస్ అంతా. ముందుగా మన ఫోన్లో గూగుల్ యాప్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది, లేదా క్రోమ్ బ్రౌజర్ ఏదైనా. అందులో మీరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది ఆధార్ యుఐడిఐ వెబ్సైట్ అన్నమాట. అక్కడ మీకు ఫస్ట్ సైట్ వస్తుంది యుఐడిఏఐ. ఆ సైట్ ఓపెన్ చేయండి ఆధార్ కార్డ్ది. అందులో మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి, ఇంగ్లీష్ అన్న, హిందీ ఆర్ తెలుగు. దాని తర్వాత మీరు ఇక్కడ ఆ యుఐడి వెబ్సైట్కి అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ మీరు ఆధార్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత కొంచెం స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆధార్ అని ఉంటుంది. అక్కడ మీరు ఇంకా వెల్కమ్ టు అక్కడ మీరు ఆధార్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ఆధార్ పీవీసీ కార్డ్ ఉంటుంది. అక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ వెల్కమ్ టు ఆధార్ అనే ఒక డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు మీ ఆధార్ నెంబర్తో లాగిన్ కాండి. అక్కడ క్యాప్చా ఎంటర్ చేయండి, ఓటీపీ మీద క్లిక్ చేయండి, ఓటీపీ ఎంటర్ చేయండి, మీ ఆధార్ కార్డుతో లాగిన్ కాండి. దాని తర్వాత లాగిన్ అయిన వెంటనే మీకు ఒకటి ఇలా లాగిన్ అయిన తర్వాత మీకు వెంటనే ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. డౌన్లోడ్ ఆధార్ పీవీసీ కార్డ్ ఆన్లైన్ అప్డేట్ సర్వీస్ బ్యాంకింగ్ స్టేటస్. ఇందులో మీరు సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, ఆధార్ పీవీసీ కార్డ్ అనమాట. మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెకండ్ది. దాని తర్వాత ఇక మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు ప్రివ్యూ అనేది చూపెడుతుంది. మీ ఆధార్ కార్డులో ఏం ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ప్రివ్యూ అయితే చూపెడుతుంది. అక్కడ మీరు మీ ఇన్ఫర్మేషన్ అది మొత్తం చూసుకొని అక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మీరు క్లిక్ చేసిన వెంటనే అక్కడ టిక్ మార్క్ చేయండి. టిక్ మార్క్ చేసిన తర్వాత మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మీకు పేమెంట్ అనేది అదే రిడక్ట్ అవుతుంది. బ్యాక్ మాత్రం వెళ్ళకండి. దాని తర్వాత పేమెంట్ యాజ్ యూజువల్గా పేయబుల్ 50 రూపీస్ అయితే అడుగుతుంది. అక్కడ మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ, వాలెట్ బ్యాంకింగ్, వాట్సాప్, పేటిఎం ఉంటుంది. అక్కడ మీరు నేనైతే యూపీఐ సెలెక్ట్ చేసుకున్నాను. యూపీఐలో ఫోన్పే సెలెక్ట్ చేసుకున్నాను. ఫోన్పే సెలెక్ట్ చేసిన వెంటనే అక్కడ మీకు ఇక్కడ మీరు యాజ్ టీజ్గా ఫోన్పే సెలెక్ట్ చేసుకుని, లేదంటే పేటిఎం, అమెజాన్ పే చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నేనైతే యూపీఐ ఎంటర్ చేశాను నా ఫోన్పేది. అలాగే ఇక్కడ ప్రాసెస్ మీద క్లిక్ చేశాను. దాని తర్వాత మీకు అది అక్కడ నుంచి మీరు ఫోన్పేకి ఎంటర్ కాండి. ఫోన్పేకి ఎంటర్ అయ్యి మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అక్కడ మీరు 50 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. 50 రూపీస్ పే చేసిన వెంటనే మీరు యాజ్ యూజువల్గా దాన్ని బ్యాక్ చేయకండి. అదే మీకు ఆటోమేటిక్ రీడైరెక్ట్ అవుతుంది మీ పేజ్కి. సక్సెస్ఫుల్ అయిన వెంటనే ఆ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ మీరు పేమెంట్ సక్సెస్ఫుల్, ట్రాన్సాక్షన్ సక్సెస్ అని ఉంటుంది. అక్కడ మీకు ట్రాన్సాక్షన్ ఐడి ఉంటుంది. దాని తర్వాత పేమెంట్ అనేది ఆల్రెడీ మనం చేసినట్టు ఇక్కడ అక్నాలజ్మెంట్ ఉంటుంది. అక్నాలజ్మెంట్ డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఫ్యూచర్లో అక్నాలజ్మెంట్ అయితే ఇలా ఉంటుంది, పేమెంట్ రిసిప్ట్ అనమాట. ఈ రిసిప్ట్ అయితే మీరు ఒక డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, సరిపోతుంది. దాని తర్వాత మీ ఇంకో మెసేజ్ అయితే వస్తుంది, యూ ఆర్డర్ పీవీసీ కార్డ్ విత్ ఎస్ఆర్ఎన్ నెంబర్ హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్లీ ప్లేస్ అని ఉంటుంది. మీరు ట్రాక్ చేసుకోవచ్చు ఆధార్ పీవీసీ కార్డ్ ఎక్కడి వరకు వచ్చిందని. ఒక 1 వీక్లో మీకు ఆధార్ పీవీసీ కార్డు మీ ఇంటికి అయితే డెలివరీ అవుతుంది. అన్బాక్సింగ్ వీడియో కూడా ఈ ఛానల్లో పెడతాను ఖచ్చితంగా. ఇట్లాంటి మన అప్డేట్స్ కోసం, అలాగే చాలామంది యూజ్ అయ్యే వీడియోస్ని కష్టం చేస్తుంటాను. ఈ మధ్య వీడియోస్ అయితే లేట్ అవుతుంటుంది, ఎందుకంటే కొంచెం బిజీగా ఉంటున్నాను. ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు ఎందుకంటే మోటివేట్ అవుతాను. థ్యాంక్ యూ.